సుమారు 4,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యద్భుతంగా షోరూమును తీర్చిదిద్దారు. విశాఖ నగరానికి గుండెకాయ లాంటి గాజువాక పారిశ్రామిక ప్రాంతం వ్యాపార, వాణిజ్య సంస్థల హబ్గా మారిందన్నారు. దీనివల్ల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయని తెలిపారు. ఇటువంటి పెద్ద సంస్థలకు ప్రభుత్వం ఎప్పుడూ తోడ్పాటు అందిస్తూనే ఉంటుందని చెప్పారు. మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ తమ సంస్థ కార్యకలాపాలను వివరించారు. హస్తకళ ప్రావీణ్యంతో మరియు అత్యుత్తమ డిజైన్లతో ప్రత్యేకంగా తయారు చేసిన తమ బ్రాండ్ల యొక్క విభిన్న ఆభరణాల ఎంపికలను ఈ షోరూం ప్రదర్శిస్తుందన్నారు. ఈ షోరూంలో మైన్ డైమండ్ జ్యువెలరీ, ఎరా అన్కెట్ డైమండ్ జ్యువెలరీ, డివైన్ హెరిటేజ్ జ్యువెలరీ, ఎప్నిక్స్ అండ్ క్రాఫ్టెడ్ జ్యువెలరీ, ప్రెసియా జోమోన్ జ్యువెలరీ, ఎరాజ్ పోల్కీ జ్యువెలరీ వంటి మలబార్ ప్రత్యేక బ్రాండ్లతో పాటు వివిధ సందర్భాలు మరియు వేడుకలకు సరిపోయే బంగారం, వజ్రాలు, పోల్కీ, విలువైన రత్నాలు, వెండి, ప్లాటినం ఆభరణాల యొక్క విస్తృత శ్రేణి సేకరణలు ఈ మలబార్ షోరూంలో లభిస్తాయన్నారు. కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. Today it is very happy that we are opening our 17th store in Andhra Pradesh in Gajuvaka, which is one of the fastest growing place, highest per capita income place and richest place in Andhra Pradesh. So it is very happy. We are starting in a very auspicious month, Shravana Masam, and also we are very happy because of the way government or the new government is supporting to do the business, and also we are planning to do a lot of investment, lot of new stores and also the factories and other manufacturing units and all in Andhra Pradesh. And also I like to tell you, we have almost more than 90% employment we are giving to the local community who need job here. So that is also we would like to tell all of you, and we also provide we believe in returning back to the society. We give almost 5% of our profit to the CSR activities, social welfare activities, society improvement activities. So we have given food to people, hunger free world, also education scholarship, also housing trust, and also medical support to the people who has required it. And once again I request all the customers can please support us, and please visit Malabar Gold showroom Gajuvaka and experience the world class shopping experience. ఈరోజు గాజువాకలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ ప్రారంభోత్సవానికి మీరు రావడం జరిగింది. మరి దానిలో కంట్రీ హెడ్ అయినటువంటి సిరాజ్ గారు కూడా పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషం. గాజువాకలో ఒక ప్రపంచంలో పేరుగాంచినటువంటి షోరూమ్ ఇక్కడ ప్రారంభించడం చాలా గర్వకారణంగా ఉంది. మేము వారికి తెలియజేసింది ఒకటే, ఖచ్చితంగా మేము ఎవరైతే ఇక్కడ షాపింగ్ మాల్ కట్టడానికి వచ్చిన వాళ్ళు కానీ, షాపింగ్ మాల్ పెడతామని వచ్చిన వాళ్ళు కానీ, కంపెనీస్ పెడతామని వచ్చిన వాళ్ళు కానీ ఎంప్లాయ్మెంట్ని దృష్టిలో పెట్టుకొని వారికి మేము ప్రోత్సహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేశాం. అలాగే ఈరోజు చెప్పాలంటే మలబార్ గోల్డ్ ఈ రాష్ట్రంలో 17వ షోరూమ్, అంటే వారికి ప్రజల్లో ఎంత పేరుగాంచినటువంటిదో మనందరూ కూడా ఆలోచించాలి. అందుకే గాజువాకలో ఉన్నటువంటి ప్రజానికానికి మలబార్ షోరూంలో ఇస్తున్నటువంటి సేవలను వినియోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి వాళ్ళు ప్రపంచంలోనే 369 షోరూములు పెట్టారంటే వాళ్ళు ఎంత నాణ్యత కలిగినటువంటి బంగారాన్ని విక్రయిస్తారో మీరు తెలుసుకోవచ్చు. కనుక మేము ఈ సందర్భంగా శ్రీరాజ్ గారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ చాలా సంతోషం. ఈరోజు గాజువాకలో కొత్త గాజువాక నుండి పాత గాజువాక మధ్యన సుమారు అన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి. నాకు తెలిసి 3,000 నుంచి 4,000 ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటిది. కనుక ఈ రోడ్ని బాగా అభివృద్ధి చేసి వ్యాపారానికి ప్రజలకి అనుకూలంగా ఉండేటట్టుగా మేము ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు మలబార్ గోల్డ్ శ్రీరాజ్ గారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం. నమస్కారం.